Hello friends, Namaste. Welcome back to Tarot with Sri Vishishta. This is Suman. So మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో నెక్స్ట్ మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు నాకు రీయూనియన్ అయిందని. సో కంగ్రాట్స్ అండి. సో ఇంకా మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా. మేనిఫెస్టేషన్ అంటే ఏంటిది, సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నిజంగా వర్కౌట్ అవుతాయా అనే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సరే, ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను. సరేనా. ఇంకా ఎవరికైనా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము, విదేశీ ప్రయాణము, ఓకేనా, వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది లేకపోవడం, కన్సిస్టెన్సీ లేకపోవడం, నెగిటివ్ ఎనర్జీ రావడం, ఓకేనా. సో విదేశీ ప్రయాణము, కోర్టు ఇష్యూస్, ఆస్తి తగాదాలు, వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే సో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా. సరే, మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం బహుళపక్షం శరదృతువు ఆశ్వయుజ మాసం ఏకాదశి మఖా నక్షత్రం ఈరోజు. ఓకేనా. ఈరోజు ఏకాదశి మఖా నక్షత్రము, తదుపరి ద్వాదశి. ఈరోజు కన్యా రాశి వాళ్ళకు చెప్తాను. కన్యా రాశి వాళ్ళు శ్రీ హరినామ స్మరణం శ్రేయస్కరం ఈరోజు. ఓకేనా. శ్రీ హరినామ స్మరణం చేసుకోండి, చాలా శ్రేయస్కరం. మకర రాశి వాళ్ళు వచ్చేసి శనిదేవుని సందర్శించుకోండి, చాలా శుభప్రదం. సరేనా. సరే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా విజువలైజ్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో ఫర్గివ్నెస్, ఓకే, ఇర్రీప్లేసబుల్, ఇన్సపరబుల్, ఓకే, షాడో సైడ్, ఎస్కేప్, న్యూ చాప్టర్, ఈగో. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పార్ట్నర్కి అయితే మీ పార్ట్నర్ చాలా ఈగోయిస్టిక్ అండ్ స్టబాన్ పర్సన్ అని డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది. చూడండి. సో ఫర్గివ్నెస్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ఇర్రీప్లేసబుల్. సో ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. ఇక్కడ చూడండి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో, సో నీకంటూ నా మనసులో ప్లేసు ఎప్పటికీ ఆ స్థానం నీదే. ఆ స్థానం ఎవరు నింపలేరు, ఫుల్ఫిల్ చేయలేరు. నీ స్థానాన్ని నా మనసులో ఉన్నటువంటి నీ స్థానాన్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు, నింపలేరు. ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేరు. సో నా మనసులో నీకు ఇచ్చిన స్థానము అది అని చెప్తున్నారు. అది కాక మీరు ఈ పర్సన్ ఎలా ప్రేమించారో, ఎలా అంటే మీ కేరింగ్ని, ప్రేమని చూపించారో అది ఎవరితోనూ మ్యాచ్ కాదంట. అంతగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అంటే మీరంటే చాలా ఇష్టం. అది ఇంకెవరితోనూ, ఎవరు తన లైఫ్లోకి వచ్చినా రాకపోయినా ఆ ప్లేస్ అనేది, ఆ మెమొరీస్ అనేవి, ఆ ప్రేమ అనేది మీతో సరిసమానం కాదు. వేరే ఎవరు నా లైఫ్లోకి వచ్చినా మీరు కాకుండా అని మీ పార్ట్నర్ అంటున్నారు. అంటే ఒక బౌండరీ సెట్ చేశారు. నా మనసులో స్థానం మీదే అని చెప్పేసి బౌండరీ సెట్ చేశారు. తన మనసులో మీరు, దాన్ని దాటి ఎవరు పోలేరు. వెరీ గుడ్, మంచిదే కదా. సో ఇన్సపరబుల్. సో మేబీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ లేకపోతే ఎమోషనల్ డిస్టెన్స్ అయితే వచ్చి చాలా కాలం అయింది. అయినా సరే మీరు ఎంత దూరంలో ఉన్నా, ఎంత కాలం అయినా సరే మన ఇద్దరి మధ్య ఆ దూరం అనేది ఎప్పటికీ విడదీయలేదు అని చెప్తున్నారు. ఇన్సపరబుల్.
ఓకేనా. సో అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. సో ఎప్పుడు మన ప్రేమ అనేది ఉంటుంది, అది మీ మీద నాకైనా నా మీద నీకైనా అని చెప్తున్నారు. అది ఎప్పటికీ అది వేరు చేయడానికి ఒకరి నుంచి ఒకరు, అంటే మనం ఒకరి నుంచి మనల్ని ఒకరి నుంచి ఒకరు ఎవరు విడదీయలేరు. అది ఎప్పటికీ వేరు చేయడానికి ఒకరి నుంచి ఒకరు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. వెరీ గుడ్. షాడో సెడ్ యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. చూడండి వాళ్ళే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ ప్రక్కన ఉండి ఈ పర్సన్లో తప్పులు ఏమున్నా కూడా ప్రక్క నుండి ఇక్కడ చెక్క భజన చేస్తూ వెనకాల వెళ్ళి తిట్టుకునే వాళ్ళే తప్ప, అంటే ఈ పర్సన్ ముఖం మీద వేలెత్తి చూపెట్టి ఇదిగో ఇది నీ తప్పు, ఇదిగో ఇది నీ లోపం, ఇది నీ డ్రాబ్యాక్స్, ఇది నీ మిస్టేక్స్, ఇది సరి చేసుకో, ఇది నీతో ప్రాబ్లం, ఇది నువ్వు ఇది మార్చుకో నీలో ఈ మెంటాలిటీ, ఇది రైట్ చేసుకో, ఇలా చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో తన నెగిటివ్ సైడ్ని వేలెత్తి పాయింట్అవుట్ చేసి చూపించింది మీరు. ఇదిగో ఇది నువ్వు అని. ఇది స్టార్టింగ్లో ఈ పర్సన్ తీసుకోలేకపోయారు మీరు అలా చెప్పడం వల్ల. సో ఎందుకు నిండా ఈగో కదా, నిండా ఈగో ఉంది కదా, అందుకే తీసుకోలేకపోయారు కదా. సో ఈగో నిండా ఉంది కదా, సో అందువల్ల ఎప్పుడు రియలైజ్ కాలేకపోయారు. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ సపరేషన్లో తన లోపాలు ఏంటి, తనని ప్రేమించే వ్యక్తితోటి ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేయకూడదు, ఇవన్నీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో రియలైజ్ అయ్యారు. దానికి కారణం కూడా మీరే అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, యూ మేడ్ మీ రియలైజ్. ఓకేనా. సో నాలో ఉన్న లోపాలు ఏదైతే ఈ తప్పులు మీలో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, సో మీలో ఇలాంటి తప్పులు ఉన్నాయి, మీ మెంటాలిటీ ఇది నువ్వు సెట్ చేసుకో అని చెప్పింది మీరే. ఓకేనా. సో ఇక్కడ తనని సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి ఆ కారణం మీరే. ఎందుకంటే తన తప్పులు ప్రతి ఒక్కళ్ళు చెక్కబోయం చేసుకుంటూ ఆహా ఓహో అంటున్నారు తప్ప ఇప్పటిదాకా. ఎందుకంటే ఈమె పర్సన్ అంటే అంత ఎందుకు తలకాయ నొప్పి, ఈమెతో ఎందుకు తలకాయ నొప్పి, ఎందుకు గొడవ, కానీ మీరు ఒక్కళ్ళే ఇదిగో ఇది నాకు నచ్చదు, ఈ మెంటాలిటీ నీలో కరెక్ట్ కాదు, నాకు ఇది నచ్చదు అని మీరు పాయింట్అవుట్ చేస్తూ చెప్తున్నప్పుడు ఆ రోజు అంటే పాస్ట్లో అప్పుడు ఈ పర్సన్లో చాలా తప్పుగా చాలా ఘోరంగా కనిపించింది. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీరు పాయింట్అవుట్ చేసినప్పుడు తప్పు అనిపించింది వచ్చు మీ పార్ట్నర్కి, బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. అంటే చూడండి, ఎస్కేప్. సో ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గో హార్డ్. అంటే చాలాసార్లు చెప్పాను మీకు నేను, ఎట్లా అంటే ఈ పర్సన్ తోటి మేబీ మీరు ఏదైనా ప్రెజర్ పెట్టారు, మీరు ఏదైనా కమిట్మెంట్ అడిగారు, లేకపోతే రేపు ఏంటి అని, మన ఫ్యూచర్ ఏంటి అని మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో పాస్ట్లో ఈ పర్సన్ ఎస్కేప్ అవ్వడము స్టార్ట్ చేశారు. అంటే సిచ్యువేషన్ నుంచి ఇంకొక మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. సో మాట్లాడుకున్నప్పుడు ఆ గొడవని సార్ట్ అవుట్ చేయకుండా ఆ సిచ్యువేషన్ నుంచి ఈ పర్సన్ ఎస్కేప్ ఏంటంటే కాల్స్ ఉండవు, మెసేజెస్ ఉండవు. ఆ కొంతకాలం పోయిన తర్వాత 4 రోజులకో 10 రోజులకో 20 రోజులు పోయిన తర్వాత మీకే కోపం తగ్గిపోయి నార్మల్గా ఆ పర్సన్ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నార్మల్గా మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడేసుకోవడం తప్ప ఇదిగో ఇద్దరు కూర్చొని ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదిగో ఇది నాలో తప్పు, ఇది నీలో తప్పు అని ఒకరికొకరు కూర్చొని ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకొని అది మళ్ళీ ఒక రిపీట్ కాకుండా చేసుకునే పరిస్థితి లేకుండా కష్టతరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయిపోతారు. అట్లాంటి పర్సన్ అన్నమాట. మీ పర్సన్ ఎస్కేప్ అయిపోతూ ఉంటారు, ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకోరు కూర్చొని. సో ఇంతకుముందు అలాంటి ఎనర్జీలో ఉండేవారు అన్నమాట ఈ పర్సన్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చింది. చూడండి, న్యూ చాప్టర్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. ఈ పర్సన్ ఎన్నోసార్లు మీ ఎనర్జీస్ నుంచి ఈ రిలేషన్ నుంచో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు, బట్ నాకు ఈ రిలేషన్, ఎందుకంటే మీరు తన తప్పులను అయితే చూపిస్తున్నారు కదా, సో అది తీసుకోలేకపోతున్నారు. తన ఈగో హర్ట్ అవుతుంది, మాటికి తన ఈగో హర్ట్ అవుతుంది. తను ఎక్కడ తగ్గే పర్సన్ అయితే కాదు. సో తన తప్పులను కూడా సిచ్యువేషన్ మీదనో నెట్టేయడమో లేకపోతే
తన విక్టిమ్ మైండ్ ప్లే చేయడము, అంటే సిచ్యువేషన్స్ కరెక్ట్ కాదు, నేనే కరెక్టు, ఇప్పుడు ఉన్న టైం కరెక్ట్ కాదు, కాలమే కరెక్ట్ కాదు, అప్పుడు ఆ టైం అలా ఉంది, నేను అలా బిహేవ్ చేశాను, ఓకేనా. సో ఇలా విక్టిమ్ మైండెడ్, ఓకే, నేను అసహాయుడిని, నేను ఒక అసహాయురాలిని. సో ఇలా విక్టిమ్ మైండ్ ప్లే చేయడం అన్నమాట. సో ఓకేనా, మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయిపోవాలనుకున్నారు, బట్ అవ్వలేకపోయారు కూడా, టు బి ఫ్రాంక్, ఓకేనా. చూడండి, ఈగో ఎంత గర్వం, ఎంత అహంకారం. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఇంతకుముందు, మాటికి ఈగోనే అడ్డొస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఇందాక, దీని అంతటికి ఏంటి ప్రాబ్లం అని చెప్పాను కదా. సో ఈగో, రైట్, ఈగో క్లాషెస్ వల్లనే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ పర్సన్ చాలా దాచారు మీ దగ్గర, చాలా సీక్రెట్స్ దాచారు మీకు చెప్పకుండా. ఏం దాచారండి? చాలా విషయాలు దాచారంట. సో నేను నీతో చాలా విషయాలు షేర్ చేసుకోలేదు, ఓకేనా. సో చెప్పలేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై ప్రైడ్. కానీ ఇంత జరుగుతున్నా మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నా, అవ్వలేకపోతున్నారు. ఇంకా ఏదో ఆశ ఉంది, ఓకేనా. సో దెర్ ఈజ్ ఏ హోప్. సో ఇంకా ఏదో ఆశ ఉంది. ఇంకా మీరు ఏ రోజుకో, ఇంకా మీరు ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ దూరం అయిపోయి ఇద్దరు మళ్ళీ కలుస్తారు, ఒక టుగెదర్నెస్ వస్తుంది. సో ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇంకా నేను గివప్ ఇవ్వదలుచుకోవట్లేదు, అంటే ఈ రిలేషన్ని వదిలేస్తా అని అనుకోవడానికి కూడా లేదు, అంటే ఆ పర్సన్ అలా అనుకోవట్లా. సో ఇంకా హోప్ ఉంది, ఆశ ఉంది, ఎక్కడో మీ ఇద్దరు కలుస్తారు, రీయూనియన్ ఉంది, రీకాన్సిలేషన్ ఉంది, మీరు తనని ఇంకా అర్థం చేసుకుంటారు, ఫ్యూచర్లో ఏదో ఒక రోజు కలుస్తారని ఒక హోప్ అయితే డెఫినెట్గా ఉంది. చూడండి, అండర్స్టాండింగ్, లాస్ట్ కార్డ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో మీరు ఇంకా చూడండి, కార్డు కూడా మళ్ళీ అలాగే వచ్చింది, లాస్ట్ కార్డు కూడా రీయూనియన్. మనం ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ అవుతాము, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. యూ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. ఒకరినొకరిని కూర్చొని మన ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ లైఫ్లో ముందుకు వెళ్తామని ఒక ఆశతో ఉంది అంటున్నారు వాళ్ళు. ఎస్, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.